బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మీలో మీరు చూస్తున్న చేంజ్ ఏంటి? బోల్డ్ అండ్ చేంజెస్ ఉన్నాయి. ముందు కూడా ఇదే మెంటాలిటీ ఇదే యాటిట్యూడ్ ఉండేది, కానీ సంహౌ అది వాటిని కూడా ఒక షార్పన్ చేసుకునే అవసరం అప్పుడప్పుడు మనకు ఉంటుంది. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ నాకు బిగ్ బాస్ హౌస్లో క్రియేట్ అయింది. అండ్ ఐ రిలీజ్డ్ ఆన్ ఇట్. నేను అంటే ఇక్కడ వీళ్ళు బాధ పెడుతున్నారే లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండడం అని ఆలోచించడం కంటే నాకు ఇది ఒక మంచి అవకాశం నన్ను డెవలప్ చేసుకోవడానికి. అండ్ సెల్ ఫోన్స్ ఇవన్నీ లేకుండా ఉండడం వల్ల ఏంటంటే మనిషికి మధ్య నుండే ఒక కాంటాక్ట్, ఒక న్యాచురల్ ఏదైతే మన కాన్వర్జేషన్స్లో కానీ ఏదైతే ఫీలింగ్ మిస్సింగ్ ఉంటుందో ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది అక్కడ నేను నోటీస్ చేశాను. అక్కడ ఏదన్నా కూడా హార్ట్ఫుల్గా అయ్యేది. బయట ప్రపంచంలో మనకి ఎవరితో అన్నా కొంచెం వాళ్ళతో సెట్ కావట్లేదు మెంటాలిటీ అంటే మనం అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ అవాయిడ్ చేసే పరిస్థితే లేదు. ఎందుకు అంటే ఒక 2 డేస్లోనో 3 డేస్లోనో ఒకే ఇంట్లో ఉండేసరికి ఎక్కడో దగ్గర కలవడం, కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరం రావడం ఇలాంటివి అక్కడ జరిగాయి. అది జరిగినప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే మనుషుల్లో అంత చేదు ఉండదు, మనం అనుకున్నంత ఉండదు. మనం కానీ చిన్న విషయాన్ని చాలా పెద్దగా ఊహించుకొని లైఫ్లో చాలామందిని మనం కోల్పోతాం అండ్ మళ్ళీ ఎప్పుడు కలవం. సో అంత అవసరం లేదు. ఏదన్నా కూడా ఒక చిన్న మాట కూర్చొని ఎవరన్నా మనం ఒక మెట్టు దిగి మాట్లాడి తగ్గి మాట్లాడినా కూడా తప్పు లేదు. బట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి అని నాకు అర్థమైంది. ఈ మెచ్యూరిటీ ముందు నుంచే ఉందా మీకు? భలే ఆశ్చర్యంగా ఉంది నాకు. ముందు నుంచే ఉంది, బట్ ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ నా లైఫ్ని ఇన్సైట్గా ఎప్పుడు టాకటివ్ అని కూడా తెలియదు ప్రపంచానికి కదా? తెలీదు. నేను అంటే నాకు పరిచయం అయినంత వరకు చాలా తక్కువ మాట్లాడతాను. అవును, అయిన తర్వాత నేను మెల్లిమెల్లిగా హార్డ్లీ మిమ్మల్ని నేను 2 సార్లు గెలిచాను. ఒకటేమో షూట్లో యాజ్ అ డైరెక్టర్ ఆర్టిస్ట్ కునే సంబంధం చాలా రిజర్వ్డ్గా జరిగిపోయింది. రెండోసారి ఇంకెందుకో గెలిచాను. కానీ మీరు ఇంత టాకటివ్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అంటే అవసరం ఉంటే మాట్లాడతా, ఎవరన్నా అడిగితే మాట్లాడతా. అంటే లేని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని మాట్లాడటం కానీ లేకపోతే ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడటం అనేది నా నేచర్ కాదు. జనరల్గా ఎవరన్నా అడిగినా కూడా లేకపోతే వెన్ ఐ హ్యావ్ టు టాక్ ఓన్లీ మాట్లాడతాను. సో ఇప్పుడు అవసరం ఉంది, మీరు నన్ను అడిగారు కాబట్టి నేను అంత ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. కొంచెం పక్కన పెడదాం. మీరు మలయాళీ కదా బేసిక్? అవునండి. కేరళలో పుట్టారా? లేదు, పుట్టింది వైజాగ్లోనే, బట్ మదర్ టంగ్ మలయాళం. మాట్లాడతారా మలయాళం? ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడతాను. మైండ్ లాంగ్వేజ్ అంటే ఏం ఆలోచిస్తారు? మైండ్లో ఏ భాష? ఇంగ్లీష్లో ఆలోచిస్తానండి. ఆహా, సూపర్. సో బేసిక్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల అండ్ తెలుగుతో అంత కనెక్షన్ లేకపోవడం వల్ల మదర్ టంగ్ మలయాళం. సో తెలుగు ప్రాంతంలో పుట్టినా కూడా ఎక్కడో ల్యాక్ ఆఫ్ చిన్న కనెక్షన్ ఉండేది. సుమగారి తర్వాత, యాంకర్ సుమగారి తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నారు ఇంత ఫ్లూయెంట్గా. అది నాకు కూడా ఈ మధ్య నేను డెవలప్ చేసుకున్నదే. అంటే నేను ద లవ్ ఫర్ సినిమా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. దాని తర్వాత ఏంటంటే సినిమాకి ఏం కావాలనేది నేను మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రియలైజ్ అవుతున్నాను. అందులో డిక్షన్ అనేది ఒకటి. సో అది కూడా అంటే నాకు తెలిసి నేను ఎక్కడ ఒక 50-60%లో ఉన్నాను. ఇప్పుడు 100% చేయాలనేదే నా కోరిక. వచ్చేస్తుంది ఈ పట్టుదల ఉంటే. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వైజాగ్లో పుట్టారు అండ్ వైజాగ్ నుంచే సినిమాకి వచ్చారు. ఆ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎలా మీరు అంటే ఇప్పుడు బిగ్ బాస్ షో వల్ల చాలా పాపులారిటీ వచ్చింది. ఓకే, మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి మీ మాటల్లో వినాలి నాకు. బేసిక్గా వైజాగ్లో బైక్ మీద తిరిగేవాడిని. కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ ఎగ్గొట్టాలి, అటు ఇటు తిరగడం, స్నూకర్ ఆడడం, ఇంట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో ఏదో ఒకలా మేనేజ్ చేయడం. అది కూడా కుదరకపోతే ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఆ రోజు మనం తిరిగే ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మన బైక్లో పెట్రోల్ పోయించుకోవడం. ఎప్పుడూ డిసప్పాయింట్మెంట్ దేని గురించి లేదు, కానీ ఐ కుడ్ అచీవ్ మోర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లోపల ఉండేది. అండ్ సినిమాలు, గ్లామ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ముందు మోడలింగ్ కూడా. వైరస్ ఎప్పుడు వచ్చింది? సినిమా వైరస్ ఎప్పుడు పట్టుకుంది? అదే గ్లామ్ ఫీల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మోడలింగ్ అలాంటివి చిన్న చిన్న షోలు, కళామందిర్, కళానికేతన్ ఇలాంటి స్టేజ్ షోస్ వాళ్ళ కాస్ట్యూమ్స్ వేసుకుని ర్యాంప్ వాక్ చేయడం ఇలాంటివి చేసేవాడిని.
సమ్వేర్ సినిమా అని బయటికి చెప్పడానికి నాలోనే అంటే మనం ఈ సిట్యువేషను, ఈ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి నేను సడన్గా సూపర్ స్టార్ అవ్వాలి, లేకపోతే తెర మీద కనిపించాలి అని చెప్పడం నాకెందుకో చాలా చాలా హెసిటెంట్గా ఉండేవాడిని ఎవరికన్నా చెప్పడానికి కూడా. అంటే ఆ లైఫ్ స్టైల్కి హయ్యర్ ఎయిమ్స్, అంత హై ఎయిమ్ ఉండొచ్చా? ఒకవేళ నేను చెప్పినా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? బేసిక్గా వైజాగ్లో ఉండే జనాలు కానీ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకోవడం అనేది చాలా కామన్. ఉట్టిదే జస్ట్ ఇలా ఏదన్నా చెప్పగానే వెంటనే ఎగతాళి చేస్తాను. నాకు కూడా అదే అలవాటు. సో అలాంటి ఒక అట్మాస్ఫియర్లో ఉంటూ నేను ఇలాంటివి చెప్తే మళ్ళీ అందరూ కామెడీ అనుకుంటారేమో, వారు నన్ను ఆ రోజు నుంచి మళ్ళీ హీరో అని పిలవడం స్టార్ట్ చేస్తారేమో అని కొంచెం భయం వేసి ఎప్పుడు చెప్పలేదు. డాడీకి చాలా ఇంట్రెస్ట్ సినిమాలు అంటే. డాడీ ఒక్కనొక్క ఏజ్లో ముంబై వెళ్ళిపోయి డాడీ సొంతంగా ట్రై చేద్దాం సినిమాల్లో అనే ప్లాన్లో ఉండేవారు. బట్ అదే మళ్ళీ ఫైనాన్షియల్ క్రైసిస్ సిచ్యువేషన్స్ వల్ల అన్నీ ఆలోచించుకుని అండ్ ఎర్లీగా పెళ్లి చేసుకోవడం వల్ల ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి, ఇవన్నీ ఆలోచనలతో వెళ్ళలేకపోయారు. సో ఈ ఆడిషన్ అనేది వచ్చినప్పుడు ప్రసన్న కుమార్ గారని డాడీ ఫ్రెండ్, సినిమాల్లో సీరియల్స్లో వెల్ నోన్ ఫేస్, నెగిటివ్ రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలాగా ఇన్ఫామ్ చేశారు డాడీ నన్ను ఫోర్స్ చేసి పంపించారు. సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ యాక్టింగ్ సైడ్ అసలు ఏ టచ్ లేదు. తేజ గారు ఉన్నారు నా ముందు, ఆడిషన్ ఇవ్వాలి. తేజ గారి కంటే ఎక్కువ నాకేంటంటే ఒక 100-200 మంది యంగ్స్టర్స్ ఉన్నారు, అందరూ కూడా అదే ఆడిషన్ ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళందరి ముందు ఒక పెద్ద ప్లాట్ఫామ్ స్టేజ్ లాగేసి దాని మీద నన్ను ఉంచోబెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? జనరల్గా నలుగురు ఒక గ్రూప్ ఉంటే కనుక అందులో లీడర్ అయ్యే ఒక క్వాలిటీస్, అలాగే ఎప్పుడు లీడ్ చేస్తూ ఉండాలి, నేనే ఇందులో టాప్ ఉండాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్ నాలో ఉంది. ఇప్పుడు వీళ్ళందరి ముందు నేను ఏ విధంగానూ డౌన్ అవ్వకూడదు, నేను నా బెస్ట్ చేయాలి, చేయగలనా లేదా అని ఒక భయం ఉండింది. తర్వాత ఇంకా సచ్చినట్టు ఇప్పుడు స్టేజ్ మీదకి ఎక్కాక ఆ స్పాట్లో ఉన్నప్పుడు మనం పర్ఫామ్ చేయాలి. సో ఫుల్ ఎనర్జీ, అది దాటి ఒక ఎనర్జీ వచ్చింది. భయం తర్వాత ఒక ఎనర్జీ ఉంటుంది, అది నిజంగానే మనం డిస్క్రైబ్ చేయలేమేమో కానీ అది డెఫినెట్గా ఉంటుంది. అండ్ నేను భయపడలేదు, నేను ఫ్రాంక్గా నాకు వచ్చింది నేను చేశాను అని నేను అన్నాను. 100% నాకు ఈ లైఫ్లో ఎప్పుడూ లేని భయం ఆ రోజు వచ్చింది. దాన్ని దాటిన తర్వాత ఒక ఎక్స్ట్రీమ్ ఎనర్జీ వచ్చింది. ఆ ఫోర్స్లో నాకు తెలిసినవన్నీ నేను పర్ఫామ్ చేసి స్టేజ్ దిగిపోయాను. సో తేజ గారికి అది నచ్చింది. తర్వాత ఒక 3 months మాకు వర్క్ షాప్ తీసుకున్నారు, చాలా చేశారు నా కోసం. నన్ను ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఆఫీస్లోనే ఉంచడం, ఇలాంటివన్నీ చాలా జరిగాయి. బట్ ఆ స్టేజ్ దిగిన తర్వాత ఆ మూమెంట్ నుంచి నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, నా ఫ్రెండ్స్ కానీ, మా ఇంట్లో కానీ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేశాను, నేను యాక్టింగ్ ఫీల్డ్ అనేది నాకు కెరియర్గా ఎంచుకుందాం అనుకుంటున్నాను. సో ఈ ఆడిషన్, నాకు అప్పటికి ఆడిషన్ రిజల్ట్ తెలీదు, అవినా అవ్వకపోయినా నేను ఇంకొక ఇయర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసి పూణే ఫిల్మ్ స్కూల్ కానీ లేకపోతే ముంబై ఏదైనా యాక్టింగ్ కోర్స్ చేయడానికి వెళ్తాను అనేది నాకు ఇంకా ఓపెన్గా అందరికీ తెలిసేలాగా చెప్పాను, చాలా లౌడ్గా చెప్పాను. బట్ లక్కీలీ అదే సినిమా నాకు రావడం అండ్ నేను క్వాలిఫై అవ్వడం, అక్కడి నుంచి ఈ జర్నీ లైక్ యూ నో. వెరీ గుడ్.